ప్రపంచ క్రైస్తవులైన వారులారా, మీ అందరికీ ఈ రాత్రి కాలమున ఆశీస్సులు. దేవుడు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. దేవుని జనులైన వారులారా, ఉన్నవాడు అయిన యెహోవా దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాతో మాట్లాడిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. దేవుడు ఎలాగ నాతో మాట్లాడుతున్నాడు అంటే, దేవుడే చెప్పాడు, నేను నా 2 పెదాల నుండి స్వరాలను నా రాజ్యం నుంచి నీ వద్దకు పంపుతూ ఆ స్వరాలతోనే నీతో మాట్లాడుతున్నాను అని దేవుడు చెప్పాడు. అవును, దేవుడు తన నోరు తెరిచి మాట పలికితే సృష్టి కలుగుతుంది. అందుకే దేవుడు తన నోరు తెరిచి మాట్లాడాడు. నరులతో కానీ, దేవతలతో కానీ, దేవుళ్ళతో కానీ. దేవుడు దేవతలకు దేవుళ్ళకు కూడా దేవుడే. వాళ్ళకు కూడా న్యాయ తీర్పు తీరుస్తూ ఉంటాడు. అందుకే దేవుని సర్వసృష్టిలో జీవిస్తున్న అందరితో తన 2 పెదాల నుండి స్వరాలను పంపుతూ ఆ స్వరాలతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఈ సంగతిని మీరు తెలుసుకోండి. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాముతోనే అలాగే మాట్లాడాడు. ప్రవక్తలను ఎంచుకున్నప్పుడు ప్రవక్తలతో కూడా అలాగే మాట్లాడాడు. నన్ను ఎంచుకొని నాతో కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు. తన 2 పెదాల నుండి సన్నని స్వరాలను పంపుతూ ఆ స్వరాలతోనే నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న అంశం ఏమిటి అంటే, పరలోక రాజ్యం గురించి నేను మీకు చెప్పాలని కోరుకున్నాను. దేవుడు తన పరలోక రాజ్యాన్ని ఎలాగో సృష్టించుకున్నాడు అనేది నేను మీకు చెప్పాలనుకున్నాను. దేవుడు నాకేమి చెప్పాడంటే, నేను ఆదియందు వాక్కుగా ఉండా, నేను శరీర రూపిగా మారాలి అని నేను కోరుకొని శరీర రూపిగా మారాను. శరీర రూపిగా మారిన తర్వాత నాకు ఒక రాజ్యము ఉండాలి అని నేను కోరుకొని నా పరలోక రాజ్యాన్ని సృష్టించుకున్నాను. బంగారపు వీధులను సృష్టించుకున్నాను. అపరంజి సింహాసనాన్ని దేవుడు సృష్టించుకున్నాడు. ఆ అపరంజి సింహాసనము దగదగ మెరుస్తూ ఉంటుంది. ఇంకా నేను నా రాజ్యంలో నా సింహాసనాన్ని సృష్టించుకొని ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉండాలి అని నేను కోరుకొని ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాను. నేను నా సింహాసనం నుంచి ఎప్పటికీ దిగను. నా సింహాసనం మీదనే ఆసీనుడై ఉంటాను. నేను నా ఆనందం కోసమే, నా సంతోషం కోసమే నా రాజ్యంలో దూతలను సృష్టించుకున్నాను. ఆ దూతలలో కొందరిని పాటలు పాడటం కోసమే సృష్టించుకున్నాను. నాకు పాటలంటే ఇష్టం. అందుకే నా పరలోక రాజ్యంలో దూతలను సృష్టించుకున్నాను. ప్రధాన దూతలను సృష్టించుకున్నాను. ఆ దూతలు అందరూ కూడా నా సింహాసనానికి కొంత దూరంలో నుంచొని పాటలు పాడుతూ ఉంటారు. మరి కొందరు దూతలు నన్ను ఆరాధిస్తూ ఉంటారు. మిగతా దూతలు ఇంకా నా పరలోక రాజ్యంలో దూతలకు కుడివైపున కొంత దూరంలో 1 కిలోమీటరు దూరంలో నేను పూల వనాలను సృష్టించుకున్నాను.
గోధుమ వంకాయ రంగు పూల తోటలను సృష్టించుకున్నాను. ఇంకా లిల్లీ పూల తోటలను సృష్టించుకున్నాను. అనేక రకాల పూల తోటలను సృష్టించుకున్నాను. ఆ పూలు చాలా పెద్దవిగా ఉంటాయి. క్యాలీఫ్లవర్ పువ్వు ఎంత పెద్దగా ఉండేదో అంత పెద్దగా ఉంటాయి అని దేవుడు చెప్పాడు. దేవుని ప్రజలైన వాళ్ళరా, నేను చెప్పే ప్రతి మాట కూడా దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఇంకేం చెప్పాడంటే, నా రాజ్యంలో నా దూతలు అందరూ కూడా నిత్యము నన్ను ఆరాధిస్తూ ఉంటారు. మరికొందరు దూతలు వారి రెక్కలతో వారి ముఖాలను కప్పుకొని నన్ను ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఉంటారు. ఇలా నిత్యము చేస్తూ ఉంటారు. ఇంకా నా రాజ్యంలోకి ఈ భూమి మీద జీవించిన పరిశుద్ధులైన వారిని, నా చిత్తానుసారంగా జీవించిన వారిని నా రాజ్యంలోకి తీసుకొని వారి కోసమని నివాసాలను ఏర్పరిచి ఆ నివాసాలలో వారికి కావాల్సిన వాటన్నిటినీ ఉంచాను. ఆ పరిశుద్ధులైన వారిని నా రాజ్యాన్ని తీసుకొని ఆ నివాసాలలో ఉంచి వారిని జీవింపజేస్తూ ఉన్నాను ఆనందంగా. ఆ పరిశుద్ధులైన వారందరూ కూడా నా రాజ్యంలో ఉండ పూల తోటలోకి పోయి వారి దగ్గర ఉండ గంపలలో పూలను కోస్తూ వాటిని నా ముందుకు తీసుకువచ్చి నన్ను ఆరాధిస్తూ ఉంటారు నిత్యము. ఇలా చేస్తూ ఉంటారు. నా దూతలైన వాళ్ళు కూడా నన్ను ఆరాధిస్తూ ఉంటారు. పరిశుద్ధులైన వాళ్ళు వారి దగ్గర ఉండే పూలతో నన్ను ఆరాధిస్తూ ఉంటారు. ఇలా నిత్యము చేస్తూ ఉంటారు. ఇంకా నా రాజ్యంలో బంగారపు వీధులను నేను సృష్టించుకున్నాను. నా రాజ్యపు తలుపులు చాలా శక్తివంతమైనవి, చాలా పెద్దవి అని దేవుడు చెప్పాడు. దేవుడు తన రాజ్యము కింద ఒక లోకాన్ని సృష్టించాడు. ఆ లోకము చాలా చిన్న లోకమని దేవుడే చెప్పాడు. దేవుడు నాకు చెప్పిన సంగతులనే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు. పరలోకమందున్న దేవుడు, యెహోవా దేవుడు, ఉన్నవాడు అయిన దేవుడిగా నన్ను ఎంచుకొని నాకు చెప్పిన మాటలనే నేను మీకు చెప్తున్నాను. దేవుడు తన పరలోక రాజ్యాన్ని ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంచుకుంటున్నాడు. దేవుడు పరిశుద్ధుడు గనక తన పరలోక రాజ్యాన్ని కూడా పరిశుద్ధంగానే ఉంచుకుంటున్నాడు. పరిశుద్ధులను మాత్రమే తన రాజ్యంలో ఉంచి వారిని జీవింపజేస్తున్నాడు. దేవుని రాజ్యానికి ఎలాగ పోతారంటే, భూమి మీద నుంచి ఈ మూడవ ఆకాశము పైన ఒక జీవవృక్షము ఉంటుంది. ఆ జీవవృక్షాన్ని పక్కన స్ఫటిక సముద్రం ఉంటుంది, గాజు సముద్రం ఉంటుంది. ఆ గాజు సముద్రానికి, ఆ స్ఫటిక సముద్రానికి అవతాల ఒడ్డున మరొక జీవవృక్షం ఉంటుంది. ఆ జీవవృక్షానికి చాలా దూరంలో పరలోక రాజ్యము ఉంది, నా రాజ్యము ఉంది అని దేవుడే చెప్పాడు. దేవుని ప్రజలైన వాళ్ళరా, దేవుడు తన పరలోక రాజ్యాన్ని ఆ స్ఫటిక సముద్రానికి తర్వాత వృక్షానికి చాలా దూరంలో తన పరలోక రాజ్యాన్ని సృష్టించుకొని అక్కడ దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉండి తన సర్వ సృష్టిని చూస్తూ ఏలుతూ ఉన్నాడు. తన పరలోక రాజ్యము ఎప్పుడు కాంతివంతముతో తేజోమయమై వెలుగుతూ ఉంటుంది. ఇది నిజం. పరలోక రాజ్యము అనేది ఒక రాజ్యము, ఒక లోకము కానే కాదు, అది రాజ్యము. దేవుడే చెప్పాడు నాకు. ఏం చెప్పాడంటే, నా పరలోక రాజ్యము ఒక లోకము కాదు, నా రాజ్యము అది లోకం కంటే కూడా చాలా పెద్దది, కొన్ని లోకాల కంటే కూడా పెద్దది అని దేవుడు చెప్పాడు.
దేవుని జనులైన వాళ్ళరా, దేవుడు తన చిత్తానుసారంగానే చేస్తూ ఉంటాడని. మరి దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే ఆ దేవుని ముఖ తేజస్సును చూడటానికి కూడా దేవుని సర్వసృష్టిలో జీవిస్తున్న వారు భయపడుతూ ఉంటారు. ఇంకా దేవుడు తన గురించి ఏం చెప్పాడంటే, నా తల వెంట్రుకలు తెల్లటి నూలు పోగుల వలె ఉంటాయి, నాకు పొడవాటి మీసాలను పొడవాటి వెంట్రుకలను గెడ్డాన్ని ఇచ్చుకున్నాను, నాకు నేను నా గెడ్డపు వెంట్రుకలు నూలు పోగుల వలె ఉంటాయి, తెల్లగా ఉంటాయి. నా గెడ్డానికి ఉండ వెంట్రుకలలో ఒక్కొక్క దానికి ఎంతో శక్తి ఉంటుంది. నేను నా కళ్ళను ఎప్పుడు కూడా మూయను, నేను సదా చూస్తూనే ఉంటాను, నేను నిద్రపోను, కునుకు తీయను, నేను నా సర్వ సృష్టిని ఏలుతూ ఉంటాను, చూస్తూ ఏలుతూ ఉంటాను, నా కనుదృష్టి సర్వలోకాలను చూస్తూ ఉంటుంది అని దేవుడు చెప్పాడు. దేవుడు అంత సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ భూలోకంలో ఉండ నరులైన వారిని ఎంచుకోవటము అది చాలా గొప్ప విషయమే. అంత సర్వశక్తిమంతుడు అయిన దేవుడు ప్రేమ స్వరూపిగా ఉండటము దేవుని సర్వసృష్టిలో ఉండ వారి అదృష్టము. అంత సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు నరులతో మమేకమైపోయి కలిసి జీవించటం అది నరుల అదృష్టము. అంత సర్వసృష్టికర్త అయిన దేవుడు తన పోలికన ఈ భూలోకంలో నరులను సృష్టించటం, పురుషులను సృష్టించటం అది పురుషుల అదృష్టము. దేవుడు తను సృష్టించుకున్న లోకాలలో కొన్నిటిలో దేవతలను కూడా సృష్టించాడు. ఆ దేవతల పోలిక చొప్పునే అవ్వను దేవుడు సృష్టించాడు. మరి ఆ అవ్వ పోలిక దేవతల పోలికని మీకు నిరూపించడానికి ఒక మాట చెప్తున్నాను. ఏదైనా వనములో అవ్వతో మాట్లాడిన సర్పమైన సాతాను ఏం చెప్పిద్దో మీకు తెలుసు, మీరు ఈ పండు తిన్న ఎడల దేవతల వలె మారిపోతారు అని. అవును, దేవుని సర్వసృష్టిలో దేవుళ్ళు దేవతలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఉన్నవాడు అయిన యెహోవా దేవుడు ఏలుతూ ఉంటాడు, వాళ్ళని పాలిస్తూ ఉంటాడు. మరి ఆ సాతానుకి ఎలాగ తెలుసు దేవుని సర్వసృష్టిలో కొన్ని లోకాలలో దేవతలు దేవుళ్ళు ఉండాలని ఎలాగ తెలుసు అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చక్రవర్తికి ఈ లోకంలో ఒక చక్రవర్తికి అనేక రాజ్యాలు ఉంటాయి. ఆ రాజ్యాలలో ఆ చక్రవర్తి కింద మంత్రికి చక్రవర్తికి ఉన్న రాజ్యాల గురించి, ఆ రాజ్యాలలో జీవిస్తున్న ప్రజల గురించి తెలుస్తుంది. అలాగే లూసిఫర్ కూడా దేవుడు చక్రవర్తిగా ఉంటే లూసిఫర్ కూడా దేవుని రాజ్యంలో మంత్రి స్థానంలోనే ఉంది. దేవుని సర్వసృష్టిలో ఎవరెవరు జీవిస్తున్నారు, ఎక్కడెక్కడ జీవిస్తున్నారు అన్నీ కూడా లూసిఫర్కి తెలుసు. అందుకే ఆ లూసిఫర్ సాతానుగా మారిన తర్వాత అవ్వతో మాట్లాడిద్ది, మీరు ఈ పండు తిన్న ఎడల దేవతల వలె మారిపోతారని. ఆ దేవతలు ఎవరంటే దేవుడు సృష్టించుకున్న దేవతలే, స్త్రీలైన దేవతలు. ఆ స్త్రీల పోలిక చొప్పునే దేవుడు అవ్వను సృష్టించాడు. తన పోలిక చొప్పున దేవుడు ఆదామును సృష్టించాడు. ఆదాము అవ్వలు దేవుడు దేవతల పోలిక చొప్పున సృష్టించబడ్డవారు. వారి సంతానమైన మనము కూడా దేవతలు దేవుళ్ళ పోలిక చొప్పున సృష్టించబడ్డ వాళ్ళము అని నేను మీకు చెప్తున్నాను. అది మన అదృష్టము. మరి దేవుడు తన పరలోక రాజ్యానికి పోవాలి అంటే చిన్న విషయం కాదు. దేవుని స్తుతిస్తే పరలోక రాజ్యానికి పోరు, దేవుణ్ణి ప్రేమిస్తే పరలోక రాజ్యానికి పోరు.
దేవుని సేవ చేస్తే పరలోక రాజ్యానికి పోరు. దేవుని ప్రతి ఆదివారము గుడికి పోయి, చర్చికి పోయి అక్కడ ప్రార్థనలో పాల్గొని మరలా గుడి నుండి బయటకు వచ్చి తర్వాత ఆ చర్చి నుండి బయటకు వచ్చిన తర్వాత మొరపెట్టుకుంటే వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి పోరు. దేవుని సేవ చేస్తున్న వాళ్ళు కూడా 24 గంటలు జీవితాంతము దేవుని సేవ చేస్తూ ఉన్న వాళ్ళు అందరూ కూడా పరలోక రాజ్యానికి పోరు. మరి ఎవరు పరలోక రాజ్యానికి పోతారు అంటే, దేవుని ప్రేమించి దేవుని చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి పోతారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా పరలోక రాజ్యానికి పోరు. అది ఎలాగో ఒక ఉదాహరణ చెప్తాను. మీ కుటుంబాలలో మీ తండ్రి కానీ, మీ తండ్రి ముందు మీరు భయభక్తులు కలిగి ఉండి మీ తండ్రిని ప్రేమిస్తూ ఉండి మీ తండ్రి చెప్పింది చేయకుండా ఉంటే మీ తండ్రి మీకంత విలువ ఇవ్వడు. ఎందుకంటే మీరు మీ తండ్రిని ప్రేమిస్తూ ఉంటారు, కానీ మీ తండ్రి చెప్పింది చేయరు. మీ తండ్రి చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అప్పుడు మీ తండ్రికి మీ మీద ప్రేమ అంతగా ఉండదు, మిమ్మలను అంతగా పూర్తిగా ప్రేమించలేడు మీ తండ్రి. అలాగే తన ఇంటిలో కూడా మిమ్మల్ని ఉంచుకోవాలని ఇష్టపడాడు. తనను ప్రేమించి తనకు వ్యతిరేకంగా జీవించే వాళ్ళని మీ తండ్రి తన ఇంటిలో ఉంచుకోవటానికి ఇష్టపడాడు. అలాగే దేవుడు కూడా, మీరు దేవుని సేవకులైనా సరే, దేవుని ప్రజలైనా సరే, మీరు దేవుడిని ప్రేమించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుడు మిమ్మల్ని మెచ్చడు, మిమ్మల్ని ప్రేమించడు, మిమ్మల్ని అంతగా ఆశీర్వదించడు, మిమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచుతాడు. ఇంకా మీరు దేవుడిని ప్రేమించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తే మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకోడు. దేనికి తీసుకోడంటే, దేవుడు చెప్పిన మాటలను మీరు అతిక్రమించటం వలన అది పాపం అవుతుంది. ఆ పాపము అపవిత్రమైనది. ఆ అపవిత్రత మీ శరీరంలోకి వస్తుంది. మీరు చనిపోయిన తర్వాత మీ ఆత్మలోకి చేరుతుంది, జీవాత్మగా ఉండ మీలోకి చేరుతుంది ఆ అపవిత్రత. అప్పుడు జీవాత్మైన మీరు అపవిత్రులుగా మారుతారు. అపవిత్రతగా మారిన మిమ్మలను దేవుడు తన రాజ్యానికి తీసుకోడు. దేనికి అంటే, దేవుడు తన రాజ్యాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నాడు కనుక తన రాజ్యానికి తీసుకోడు. అపవిత్రులుగా మారిన మిమ్మలను తన రాజ్యానికి తీసుకోడు. అందుకే ఈ భూమి మీదనే ఉంటారు అపవిత్రాత్మగా మారిన వాళ్ళు. అపవిత్రాత్మగా మారిన వారిని దేవుడి లోకంలో ఉంచటం వలన ఏం జరిగిద్దంటే, లోకాధికారి అయిన సాతాను వాయుమండలంలో దాని రాజ్యాన్ని నిర్మించుకొని దాని అనుచరులైన దూతలను తన రాజ్యవాసులుగా చేర్చుకొని వారిలోకి దాని తెలివితేటలను, దాని మనస్తత్వాన్ని పంపుతూ ఉంటుంది. అలాగే అపవిత్రాత్మగా మారిన వారిలోకి కూడా సాతాను దాని తెలివితేటలను, దాని పాపపు జ్ఞానాన్ని, దాని పాపపు కోరికలను, పాప ఫీలింగ్స్ని పంపుతూ ఉంటుంది. వాటితోనే తన రాజ్యంలో జీవము చేస్తూ ఉంటుంది వాయుమండలంలో. ఆ వాయుమండలంలో జీవిస్తున్న కాలంలో అపవిత్రాత్మగా మారిన వారు భూమి జీవిస్తున్న మనుషుల మధ్యకు వచ్చి వారిలో వారికి నచ్చిన వారిని ఎంచుకుంటారు. వారిలో వారికి నచ్చిన వారిని ఎంచుకొని వారికి నచ్చిన వారిని ఎంచుకొని జీవిస్తూ ఉంటారు. వాళ్ళు సాతాను యొక్క తెలివితేటలతో, సాతాను యొక్క మనస్తత్వంతో వారిని జీవింప చేస్తూ ఉంటారు నరులైన వారిని. అపవిత్రాత్మలు అంటే ఎవరో కాదు, మనుషులు జీవాత్మగా ఉండే వారిని దేవుడు
పరిశుద్ధులుగా సృష్టించాడు. ఆ పరిశుద్ధులైన వాళ్ళలో ఉన్న పరిశుద్ధతను గుర్తించుకోకపోవటం వలన, వాళ్ళు పాపం చేయటం వలన వాళ్ళు అపవిత్రాత్మలుగా మారారు. అదే అపవిత్రాత్మలు అంటే మనుషుల ఆత్మలే అని నేను మీకు చెప్తున్నాను. పరలోక రాజ్యానికి పోవాలి అంటే మీరు ఖచ్చితంగా దేవుని ప్రేమించటమే కాదు, దేవుని చిత్తానుసారంగా జీవించాలి. మీరు ప్రతి ఆదివారము సేవకులైన మీరైనా సరే, దేవుని ప్రజలైనా మీరైనా సరే, ప్రతి ఆదివారము చర్చికి పోతూ పాటలు పాడుతూ దేవుని వాక్యాన్ని వింటూ భయభక్తులు కలిగి ఉంటూ దేవుని చిత్తానుసారంగా జీవించకపోతే మీకు పరలోక రాజ్యం ఉండదు. మీరు పరలోక రాజ్యాన్ని పోలేరు. మీరు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించి దేవుని చిత్తానుసారంగా జీవిస్తేనే మీరు పరలోక రాజ్యానికి పోతారు. దేవుని చిత్తం ఏమైందంటే, దేవుడు తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని అన్నిటినీ కూడా ప్రవక్తల ద్వారా, నాయకుల ద్వారా మాట్లాడి తెలియపరిచాడు. తన చిత్తం ఏమిటి అనేది, తన చిత్తం ఎలాగుంటుంది అనేది. కనుక దేవుని చిత్తానుసారంగా జీవించటం వలనే మీరు పరలోక రాజ్యానికి పోతారు. అంతేకాని నామకవాస్తిగా ప్రతి ఆదివారం గుడికి పోయి, చర్చికి పోయి అక్కడ 2 గంటలు 3 గంటలు చర్చిలో కూర్చొని ప్రార్థన చేసి వాక్యం విని మరలా కానుక వేసి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకొని మరలా బయటకు వచ్చి గుళ్ళో చర్చిలో విన్న వాక్యానికి వ్యతిరేకంగా ఆ వారం మొత్తం జీవిస్తే మీకు విలువ ఉండదు. దేవుని ముందు విలువ ఉండదు. మీ భక్తికి విలువ ఉండదు. మీ ప్రేమ అంత విలువైనదిగా దేవుడు ఎంచడు. మీరు చర్చిలో ఏమైతే వాక్యాన్ని అయితే విన్నారో ఆ వాక్యానుసారంగా జీవిస్తేనే దేవుని ముందు మీకు విలువ ఉంటుంది. మీరు జీవిస్తున్న సమాజంలో కూడా విలువ ఉంటుంది. ఇది నిజం. దేవుని చిత్తానుసారంగా జీవిస్తేనే మీరు పరలోక రాజ్యానికి పోతారు. మీరు మీ జీవితకాలం అంతయు ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తే మీరెవరు కూడా పరలోక రాజ్యానికి పోరు. మీరు దేవుని చిత్తానుసారంగా జీవించాలి, తప్పదు. పరలోక రాజ్యానికి పోవాలంటే దేవుని చిత్తానుసారంగా జీవించాలి. మరి పరలోక రాజ్యానికి ఎలాంటి వాళ్ళు పోతారంటే, ఆత్మవిషయమై దీనులైన వారు ఉంటారు. మీరు తెలుసుకోండి, జీవాత్మైన మీరు ఈ లోకంలో ఏమీ లేని దీనులైన వారు. మీరు మీ శరీరం కోసము సంపాదించుకున్నవి అన్నీ కూడా జీవాత్మైన మీకు ఉపయోగపడవు, పనికిరావు. జీవాత్మ ఉండ మీరు దీనులుగానే ఉంటారు. కనుక మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము దీనులం అని మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనత్వంతో ఉండాలి. దేవుని ముందు దీనులుగానే మొరపెట్టుకుంటూ ఉండాలి. దీనులుగానే మీ మాటల ద్వారా, మీ చూపుల ద్వారా, మీ క్రియల ద్వారా జీవిస్తూ ఉండాలి. అప్పుడే జీవిస్తూ దేవుని చిత్తానుసారంగా జీవించాలి. అప్పుడే మిమ్మల్ని దేవుడు తన పరలోక రాజ్యానికి తీసుకుంటాడు. తన పరలోక రాజ్యానికి తీసుకున్న తర్వాత మీకోసం ముందుగా సిద్ధపరచబడిన గృహాలలోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచుతాడు. అక్కడ దేవుడు మీరు పరలోక రాజ్యానికి పోకముందే మీకు కావలసిన సమస్తమైన వాటిని పరలోక రాజ్యంలో ఉన్న గృహాలలో ఉంచుతాడు. వాటితో మీరు జీవిస్తూ ఉండాలి అని. ఇంకా మీరేం చేస్తారంటే, పరిశుద్ధులైన వారితో కలిసి దేవుని రాజ్యంలో దేవతలకు కుడివైపున కిలోమీటర్ దూరం పైనే అక్కడ పూల తోటలు ఉన్నాయి.
వంకాయ రంగు పూల తోటలు, లిల్లీ రంగు పూల తోటలు, ఇలా కొన్ని పూల రంగుల తోటలు ఉన్నాయి. ఆ తోటలలో ఉన్న పూలకు సువాసన ఎక్కువగా ఉంటుంది. ఈ మాటలు అన్నీ కూడా నా సొంత మాటలు కానే కాదు, నేను చెప్తుంది ఉన్నవాడు అయిన యెహోవా దేవుడు నాతో మాట్లాడుతూ నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెబుతున్నాను. ఇది నిజం. ఆ పూల తోటలోకి పరిశుద్ధులైన వారితో మీరు వెళ్ళి వారితో మాట్లాడుతూ దేవుడు మీకు ఇచ్చిన గంపల్లో, మీ గృహాలలో ఉండే గంపల్లో ఆ పూలను కోస్తూ మరలా ఆ గంపల్లో ఉండే ఆ పూలను తీసుకువచ్చి దేవుని ముందుకి వాటితో పూలతో ఆరాధిస్తూ ఉంటారు పరిశుద్ధులతో కలిసి. ఇదే పరలోక రాజ్యంలో నిత్యము జరిగేది. పరలోక రాజ్యం ఇలాగుంటుంది. అది మహిమ లోకము. పరలోక రాజ్యము ఒక గ్రహం కానే కాదు. పరలోక రాజ్యము మహిమలోకము. దేవుడు పరిశుద్ధంగా సృష్టించుకున్న మహిమలోకము. దేవుడే చెప్పాడు ఈ మాట నాకు. నా పరలోక రాజ్యాన్ని నేను మహిమతోనే సృష్టించుకున్నాను. నా పరలోక రాజ్యం ఒక గ్రహం కాదు, ఒక సృష్టి కాదు. నేను నా మహిమతోనే సృష్టించుకున్నాను. నా ఆనందం కోసమే. నా పరలోక రాజ్యంలో నేను నా సింహాసనం మీద ఆసీనుడై ఉండి చూస్తూ ఉంటాను. నా సర్వసృష్టిని ఏలుతూ ఉంటాను. నా సర్వసృష్టిని పాలిస్తూ ఉంటాను. నా రాజ్యంలో నా సింహాసనం మీద ఆసీనుడినైన నేను నా సింహాసనం మీద నుంచి ఎప్పుడూ దిగను. సదా కూర్చొనే ఉంటాను, ఆసీనుడై ఉంటాను. అంత సర్వశక్తిమంతుడను. నాకు అసాధ్యమైనది అంటూ ఏమీ లేదు. నా నోటి మాట పలికితే సృష్టి కలుగుతుంది. అంత సర్వశక్తి నాకు. నేను దేనినైనా కూడా సృష్టించుకోగలను. నాకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు అని యెహోవా దేవుడే నాతో మాట్లాడి చెప్పిన సంగతులు ఇవన్నీ కూడా. ఏది కూడా నా సొంత మాట కానే కాదు. దేవుడు నాకు ఏదైతే చెప్పాడో వాటినే నేను మీకు చెప్తున్నాను. విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన అరిచేతులలో మిమ్మల్ని చెక్కుకున్నాడు కనుక మీ శరీరాల్లోకి దేవుడు పరిశుద్ధతను పంపాడు తన చేతిలో నుండి. మీ ఆత్మలోకి తన పరిశుద్ధతను ఉంచాడు. దేనికి అంటే మీరు తన వలె పరిశుద్ధులుగా జీవించాలని. మీ శరీరంలో జీవాత్మైన మీలో దేవుని నుండి వచ్చిన పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధత లోకంలో ఉండే సమస్తమైన వాటికంటే ఎంతో గొప్పది, ఎంతో విలువైనది. ఆ పరిశుద్ధతను సదా కాపాడుకుంటూ ఉండండి. ఆ పరిశుద్ధత ఉన్నంత వరకే దేవుని ముందు మీకు విలువ. ఆ పరిశుద్ధతని ఎలాగ కాపాడుకోవాలి అంటే దేవుని చిత్తానుసారంగా జీవించటం ద్వారానే మీరు మీ శరీరంలో జీవాత్మగా ఉండ మీలో ఉండే పరిశుద్ధతను కాపాడుకోగలుగుతారు. ఆ పరిశుద్ధతతో మీరు చనిపోయిన తర్వాత మీరు పరిశుద్ధమైన ఆత్మలుగానే ఉంటారు, జీవాత్మలుగా ఉండ మీరు. అప్పుడు మిమ్మల్ని దేవుడు తన రాజ్యానికి తీసుకుంటాడు. మీరందరూ కూడా మీ శరీరంలో జీవాత్మైన మీలో ఉన్న పరిశుద్ధతను గుర్తించండి. దేవుని నుండి వచ్చిన పరిశుద్ధతను గుర్తించండి. ఆ పరిశుద్ధత ఎంతో విలువైనది ఈ లోకంలో ఉన్న సమస్తమైన వాటికంటే కూడా. ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండండి మీరు మృతినందు వరకు. అప్పుడే మీరు పరలోక రాజ్యానికి పోతారు, పరిశుద్ధమైన పరలోక రాజ్యానికి పోతారు. మీరందరూ కూడా పరలోక రాజ్యానికి పోయి
అక్కడ పరిశుద్ధులతో కలిసి జీవించాలని, వారితో కలిసి దేవుని ఆరాధించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను. మీ శ్రేయోభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా. దేవుని ప్రజలైన వాళ్ళారా, మీరు మీ శరీర అవసరతల కోసము పాపాలు చేయమాకండి. పాపము అపవిత్రమైనది. ఆ అపవిత్రత వలనే మీ శరీరము అపవిత్రమవుతుంది, మీ ఆత్మ కూడా అపవిత్రమవుతుంది. అపవిత్రాత్మ అవుతుంది. జీవాత్మైన మీరు అపవిత్రాత్మలుగా మారుతారు. మీరు అపవిత్రాత్మలుగా మారకుండా ఉండటానికి మీ శరీరంలో జీవాత్మైన మీలో ఉన్న పరిశుద్ధతను గుర్తించండి. మీరు మృతి నొందే వరకు ఆ పరిశుద్ధతను కాపాడుకోమని నేను మరొకసారి మీ శ్రేయోభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా చెప్తున్నాను. మీరందరూ కూడా పరలోక రాజ్యంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యాన్ని ఇప్పటివరకు విన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.